తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం విభజన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీలను అమలు చేయలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తెలంగాణ ఏపీకి మోదీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, అందుకే ఎన్నికల ప్రచారంలో ప్రజల్లో ఆవేశాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ప్రధాని మోదీకి అధికార పిచ్చి పట్టిందని, అందుకే 2047 సంవత్సరం వరకు తానే ప్రధానిగా ఉంటానని చెప్తున్నారన్నారు. సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పస్య పద్మతో కలిసి హైదరాబాద్ మగ్దూం భవన్ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, బీజేపీకి ఒక తాచుపాము లాంటిదని, దీనికి తలతో పాటు తోకలో కూడా విషం ఉంటుందని, ఆ పార్టీది దేశాన్ని ఖండాలుగా విభజించే రాక్షస షాడిస్టు ఆలోచన విధానమని దుయ్యబట్టారు. 75 సంవత్సరాలు ఉన్న ప్రధాని మోదీ మరో 100 ఏళ్ల వరకు తానే ప్రధానిగా ఉంటానని చెప్తున్నారని, ఇటువంటి నిరంకుశ నియంతృత్వ ఏక వ్యక్తి పాలనను ఎక్కడా చూడలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ చెందిన 25 ఎంఎల్ కాంగ్రెస్ చేరనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి కిషన్ రెడ్డి ప్రకటించడం అంటేనే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, బీజేపీ ఓడిపోతుందని బీజేపీ అంగీకరించినట్టేనని కూనంనేని అన్నారు.